హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది సాంబార్కి అనమాట ఫ్రెండ్స్. 3 చిన్న కప్పుతో 3 గ్లాసులు కందిపప్పు అనమాట ఫ్రెండ్స్. అది చూడండి. దీంట్లో సాల్ట్, పసుపు వేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కారం, అంటే దీంట్లో మామిడికాయ, ములక్కాయ, సొరకాయ అన్ని రకాలు వేసేసి పెడతాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఆయిల్ కూడా పోస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. అన్నీ వేసి వాటర్ వేసి కుక్కర్లో పెట్టేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది సాంబార్కి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇయ్యం సొరకాయ ముక్కలు, ఇయ్యం దొండకాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, ములక్కాయ, టమాటా. ఇదేమో సాంబార్ కదా ఫ్రెండ్స్. ఇది మామిడికాయ ముక్కలు అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మళ్ళీ ఆనియన్స్ కూడా వేయాలన్నమాట ఫ్రెండ్స్. అవి కూడా రెడీ చేస్తున్నాం. ఇది సాంబార్కి అనమాట ఫ్రెండ్స్. ఇదొక టైప్లో మామిడికాయ సాంబార్ అన్నమాట ఫ్రెండ్స్. తాలింపుకి అనమాట పప్పుచారుది ఆవాలని జీలకర్ర అనమాట ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయలు అనమాట. ముందు ఎండుమిరకాయలు వేసేస్తామన్నమాట. ఇవి రెడీ పెట్టేసుకున్నాం. మామిడికాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఆనియన్స్, దొండకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు అనమాట, సొరకాయ ముక్కలు అనమాట ఫ్రెండ్స్, పచ్చిమిరకాయలు అనమాట. సంబరంకి మామిడికాయ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి వేసాం అన్నమాట ఫ్రెండ్స్ చారుకి. తాలింపు దినుసులు కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ముందు టమాటా ముక్కలు వేసేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, సాంబార్కి, తాలింపుకి, వాటిలో వేసే ఐటమ్స్ అన్నిటికి కూడా ఈ విధంగా ముందు తాలింపు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కుక్ చేసుకోవాలన్నమాట. ఐటమ్స్ అన్నీ కూడా కుక్ అవ్వాలన్నమాట. అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. ఇందులో ఇంకొక 5-6 ఐటమ్స్ వేయలేదు అనమాట. వేయాలి, కానీ ఓన్లీ మామిడికాయతో కాబట్టి ఈ విధంగా వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే ఆనియన్స్, దొండకాయలు, మామిడికాయ, సొరకాయ ముక్కలు, టమాటాలు, ములక్కాయ అనమాట ఫ్రెండ్స్. వేస్తే ఫ్రెండ్స్, ఇది కుక్కర్లోనే వేస్తాం అన్నమాట. ఎమ్మటినే వేసి ఈ విధంగా అది లోపల ఉడుకుతుంది, కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది సాంబారు చూడండి, ఎమ్మటినే పోస్తాం అన్నమాట ఫ్రెండ్స్. అంటే ఇది వేరే టైప్లో వేస్తే ఫ్రెండ్స్, ఇది కుక్కర్లోనే వేస్తాం అన్నమాట. ఎమ్మటినే వేసి ఈ విధంగా అది లోపల ఉడుకుతుంది, కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది సాంబారు చూడండి, ఎమ్మటినే పోస్తాం అన్నమాట ఫ్రెండ్స్. అంటే ఇది వేరే టైప్లో అయిపోయింది ఫ్రెండ్స్. చారు మరుగుతుందన్నమాట. మామిడికాయ సాంబార్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది సాంబార్ అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కంప్లీట్గా కట్టేసాం అన్నమాట.